కాక్రోచ్ జనతా పార్టీ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్ కి కూడా అంటే ఒకసారి బ్లాక్ చేసినా కూడా ఆ తర్వాత మరో అకౌంట్ కి ఫాలోవర్స్ పెరుగుతున్న పరిస్థితి. సార్, ఇంత చర్చ జరగడానికి, ఇంత ఆదరణ రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ కాక్రోచ్ ఫెనామినా ఏంటి సార్? అంటే ఒకటేమో సమాజంలో ఉండే అశాంతి, అసంతృప్తి, రాజకీయ వ్యవస్థ పైన ధిక్కారం, ప్రజాస్వామిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజలకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా లేకపోవడం, ఇదంతా కూడా పెంటప్ యాంగర్ అంటారు. సమాజంలో ఉద్యోగాలు లేవు, ఎప్పుడు ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. 20 ఏళ్ళు జాబ్ చేశాక సడన్గా పోతుంది. మీకు సంపన్నుడికోమో ఆదాయం ఉంది, పేదవాడికి కాస్తంత సంక్షేమ పథకం ఉంది, మధ్య తరగతికి ఏదీ లేదు, పన్నుల భారాన్ని మోయాలి, ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ లేదు. సో ద హైయెస్ట్ విక్టిమ్ మిడిల్ క్లాస్ ఇండియన్. ఇవాళ మీకు రిచ్ అండ్ సూపర్ రిచ్కు ప్రాబ్లమే లేదు, వాళ్ళకు రాజ్యము అనుకూలము, వ్యవస్థలన్నీ అనుకూలమే. పేదవాడికి కాస్త అనుకూలంగా లేకపోయినా రాజ్యము వ్యవస్థలు ఓట్ల కొరకైనా వాళ్ళను కాస్త వాళ్ళ వైపు చూస్తాయి ఎంతో కొంత. కానీ మధ్యతరగతి వైపు వాళ్ళు ఓటర్గా చూడరు, కోర్ కాన్స్టిట్యున్సీ కాదు, వాళ్ళని రిప్రజెంట్ చేసే ఒక ఫోర్స్ లేదు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరు చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ నాకు గత 20 ఏళ్ళుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను సార్, ప్రతి ఇయర్ నేను ఇప్పుడు నాకు 2 లక్షలు 2.5 లక్షలు 3 లక్షల ఆదాయం సార్, నేను 30% ట్యాక్స్ కడుతున్నాను సార్, ఒక్కొక్కసారి అయితే 7 లక్షలు 8 లక్షలు కడుతున్నాను. 20 ఇయర్స్ పనిచేశాక నా పిల్లలు చదువుకునే దశ వచ్చారు, సడన్ గా నా కంపెనీని లే ఆఫ్ చేసి నాకు పెన్షన్ లేదు. నేను ఇన్ని రోజులు ప్రభుత్వం ట్యాక్స్ కట్టాను కదా, నేను ఇంత సహాయపడ్డా కదా, ఇందులో నాకు ఎంతో కొంత నాకు ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఎందుకు సహాయం చేయకూడదు? సర్టన్లీ అట్లీస్ట్ వై కాంట్ ఎ టాక్స్ పేయర్ బి సేవ్డ్ ఇన్ ఎ హవర్ ఆఫ్ క్రైసిస్. నేనేమడుగుతున్నా సార్, నాకేం పెన్షన్ ఇవ్వనంటలేదు, నాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారికి. ఒక లెట్ దేర్ బి ఎ స్కీమ్ వేర్ యూ విల్ హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్ కవర్ ప్రపోర్షనేట్ టు యువర్ ఇన్కమ్ ట్యాక్స్ పీరియడ్. నువ్వు ఎంత ఆదాయ పన్ను కట్టావు దాంట్లో భాగంగా కొంత ఇన్సూరెన్స్ కవర్, నువ్వు ఎక్కువ కడితే నీకు ఎక్కువ ఇన్సూరెన్స్ కవర్, హెల్త్ ఇన్సూరెన్స్ వేరేదేం కాదు కదా అని ఆయన అడిగిన క్వశ్చన్. నా ఆన్సర్ లేదు, ఎస్ ఇస్ రైట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ హోమో ఈ కంట్రిబ్యూట్స్ టు ద స్టేట్ బట్ గెట్స్ లిటిల్ ఆర్ నథింగ్ ఫ్రమ్ ద స్టేట్. సో ఇది మీకు సమాజంలో ఉన్న యాంగర్ అది. సో ఈ యాంగర్ ఎవరికి చెప్పుకోవాలి? రాజకీయ పార్టీలు పట్టించుకోవు, ఎందుకంటే వాళ్లకు వీళ్ళు ఒక ఎన్ బ్లాక్ ఓటర్స్ కాదు, వీళ్ళేమి డబ్బులు తీసుకొని ఓట్లేసే వాళ్ళు కారు. మీడియాకి చెప్పుకోవాలంటే మీడియా డిబేట్లంతా షౌటింగ్ మ్యాచెస్. మీకు రమీలా తాపర్ అనే చరిత్ర కాని వాడిన పదం, దే ఆర్ సింప్లీ షౌటింగ్ మ్యాచెస్. రోజు రోజు అరుచుకోవడము, కేకలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్. ఇలా మీడియా డిబేట్ అంటే ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, నేను అంటలేను, మీకు మనమే ఇప్పుడు చాలా టాక్సేషన్ అంత డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కోర్స్ ఇది కాదు. మనం ఏదో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కోర్స్ ఏంటంటే పెట్టి పొలిటికల్ స్కాబిల్, చిన్న చిన్న రాజకీయ తగాదాలు సమాజానికి ఏమాత్రము ఉపయోగపడవి, సమాజంలో విద్వేషాలు, కలతలు, కల్మషాలు పెంచే ఒక సాధారణ చిన్న రాజకీయ తగాదాల పైన ఇలా పెద్ద ఎత్తున షౌటింగ్ మ్యాచెస్ ఉంటాయి. ఒక సీరియస్ డిబేట్ పైన మీకు ఎన్నున్నాయి? ఇప్పుడు అన్నకు వ్యాట్ తగ్గించాలి, ఇప్పుడు నేను ఇన్ని లెక్కలు చెప్పాను మీకు, ఎన్ని ఎట్లా దాన్ని తగ్గియాలా లేదా అని. ఇలాంటి సమయంలో ఆ మధ్యతరగతి ప్రాబ్లం ఏంటి, ఎవరేజ్ సగటు యంగర్ జనరేషన్ ప్రాబ్లం ఏంటి, ఎవరికి చెప్పుకోవాలి? సివిల్ సొసైటీకి ఉన్న యాంగర్ అది. రాజకీయ వ్యవస్థ పట్టించుకోదు, అధికార వ్యవస్థ వినదు, మీడియా అందుబాటులో లేదు. వేర్ షుడ్ దే గో? ఇప్పుడు మాకు అనుభవం ఉంది, హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ కేబుల్ వైర్లు కిందికి ఉంటాయి, కేబుల్ టీవీ అండ్ ఇంటర్నెట్ కేబుల్స్. రామంతపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగి చనిపోయారు, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగి. హనరబుల్ హైకోర్ట్ జెన్యున్ గానే స్పందించింది. ఇలా ఎందుకు మీరు ఏమీ చేయలేకపోతున్నారు? ఇవి పోల్ ట్యాక్స్ కూడా కడతారు వాళ్ళు, రూల్స్ ఏం చెప్తున్నా వాళ్ళు ఒక హైట్లో కట్టాలి, కానీ కట్టడం లేదు వీళ్ళు.
సో రిపేర్లు కూడా కిందికి సాగినప్పుడు మళ్ళీ కట్టాలి. మీరు ఇలా అయితే ఎట్లా అని సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని హైకోర్టు. అదొక సందర్భంలో ఖచ్చితమైన ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అధికారులు ఏం చేశారు, వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వినలే. వాళ్ళు మళ్ళీ చెప్పారు, వినలే. మూడోసారి చెప్పారు, వినలే. ఎవరు పట్టించుకోలే. కేబుల్ వాళ్ళు, ఇంటర్నెట్ లేనుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది. అన్ని వైర్లు కట్ చేసుకుంటా పోయింది. తెలివిగా ఏం చేశారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి కట్ చేశారు. కట్ చేసేవాడు టీవీ రాదు, ఇంటర్నెట్ రాదు. మా ఏరియాలో కట్ చేసే సమయం నాకు తెలిసింది. దాని మీద ఒక వీడియో ఉంటుంది, మీరు నా యూట్యూబ్ ఛానల్ చూడండి. మోర్ దెన్ 1,00,000 మంది చూశారు. ఎందుకు 1,00,000 మంది చూశారంటే నేను చెప్తాను. ఇది ఏ పేపర్లో పెద్దగా రాలేదు, చిన్న వార్తగా వచ్చింది. మీకు కిందికి దాగి ఉన్న కేబుల్లను కట్ అని. ఇక్కడ సమస్య ఎవరు సృష్టించాడు? కేబుల్, ఇంటర్నెట్, కేబుల్ టీవీ వాళ్ళు సృష్టించారు. నష్టం ఎవరు అనుభవించాడు? కట్ చేయడం వల్ల కన్జ్యూమర్ అనుభవించాడు. నేను నేరస్తుని కాదు, నేనేమి తప్పు చేయలేదు. ఆ వైర్ కిందికి లాగలేదు, నేనేమో దాని కిందికి దేన్ని లాగలే. నేను వాడు కేబుల్ వాడికి డబ్బులు కడుతున్నా, ఇంటర్నెట్ వాడికి డబ్బులు కడుతున్నా. నేను డబ్బులు కడితే వాళ్ళు రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన పైకి కట్టాలి కదా, కట్టలేదు. ఎన్ఫోర్స్ చేయాల్సింది ఎవరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎన్ఫోర్స్ చేయలేదు. అంటే ప్రభుత్వ వ్యవస్థల ఎన్ఫోర్స్మెంట్ లో ఉన్న బలహీనత, చట్టం ప్రకారం పట్టించుకొని ఆ కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్ల తప్పులు. మీరు వాళ్ళు ఏమంటారంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంత పెద్ద వ్యవస్థను మేము ఇప్పుడే చేయలేము, టైం పడుతుంది మాకని వాళ్ళు అంటారు. మరి అనుభవించింది ఎవరు? నాలాంటి కన్జ్యూమర్, మీలాంటి కన్జ్యూమర్. మనకి ఏం సంబంధం లేదు. మనం ఎందుకు అనుభవించాలి? ఇన్స్టిట్యూషన్ ఏం చేయాలి? వాళ్ళ మీద గట్టినంగా చర్య తీసుకోవాలి. కిందికి సాగినప్పుడు పైకి కట్టకుండా ఉండడానికి వాళ్ళకు ఇబ్బందులు ఏంటి? వాళ్ళు ఏమంటారు, మేము పోల్ ట్యాక్స్ కడుతున్నాం కదా సార్, మరి మా డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ఇది అంటారు. అది కూర్చొని వాళ్ళతో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. వాళ్ళని లేదంటే మీకు వాళ్ళపై చర్య తీసుకోవాలి. 10,000 మా పైన చర్య తీసుకుని కన్జ్యూమర్ పైన, నేను నీకు ఓటర్ను, నేను వాళ్ళకి కన్జ్యూమర్ డబ్బులు కట్టినా, వై షుడ్ యూ పనిష్ మీ అన్న. నేను రంగంలో దిగి ఇక టాప్ పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీని కదిలిస్తే సాయంత్రం 4:30 వరకు మా ఏరియాలో రెస్టోర్ అయిపోయింది. ఇక మిగతా దగ్గర ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారో చూడండి, లేదు నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. కానీ ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు నాకంటే సీఎంఓ కూడా ఫోన్ చేశాను, నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశాను, టాప్ ఆఫీసర్స్కి ఫోన్ చేశాను, పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ నరేందర్ రెడ్డి, నరేందర్ అద్భుతంగా స్పందించాడు. సార్ నాకు ఒక 2 hours టైం ఇవ్వండి సార్, నేను వాళ్ళందరినీ జీఎంలో పిలిపిస్తాను, కేబుల్ కంపెనీలు పిలిపివని చెప్తాను అన్నాడు. అని నేనే సలహా ఇచ్చాను. వాళ్ళను ఈ ఎన్ఫోర్స్ చేసేదాకా కూర్చొని పెట్టాను సార్ అన్న. నాకు మంచి ఐడియా సార్ అన్నాడు, కూర్చొని పెట్టాడు. ఈవినింగ్ 4:30 వరకు నాకు టైం ఇవ్వండి సార్ అన్నాడు. 4 వరకు అయిపోయింది పని. సో ఇది కరెక్ట్ సార్ మీరు చెప్పింది, కన్జ్యూమర్ ఎందుకు పనిష్ కాలేదు. కానీ ఎన్ని ఇష్యూస్లలో ఇలా యాక్సెస్ ఉంటుంది. నేనంటే ఒక 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నవాడిని కనుక ఐ కుడ్ డైరెక్ట్లీ డయల్ చీఫ్ సెక్రటరీ. ఎంతమంది చీఫ్ సెక్రటరీ మీరు మాట్లాడతారు? ఇంత ఇండియాలో జల్లుగా అనుభవం ఉన్నా చీఫ్ సెక్రటరీతో మాట్లాడలేరు. ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ కు పొలిటికల్ అడ్వైజర్ తో డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడగలుగుతారు? వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ పోదు, వాళ్ళకి అక్కడి దాకా కింది వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఫోన్ చేసేదాకా విషయం పోలేదు. సో అందువల్ల ఏమవుతుంది, ఇట్లాంటి అవకాశం ఎంతమందికి ఉంటుంది? నేను చెప్పిన మరుక్షణమే ఐ వాజ్ రియల్లీ అప్రిషియేట్ నరేందర్ రెడ్డి గారు. 2 hours తో సెట్ చేశాడండి ప్రాబ్లం. 2 hours అంతే. రిమార్కబుల్ స్పీడ్ తో యాక్ట్ చేశాడు. నాకు ఆయన ఫోన్ పెట్టిన 15 నిమిషాలు నాకు ఫోన్లు వచ్చాయి. నేను మీకు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎండి నా స్టూడెంట్ కూడా అతను కాల్ చేశాడు, పడైంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఒక సామాన్యుడికి ఇది అవకాశం లేదు. వ్యవస్థ రెస్పాన్సివ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా ఉండాలి. నాగేశ్వర్కే కాదు, ఎవరికైనా ఉండాలి. అలాంటి సిస్టమ్స్ మన దగ్గర లేవు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. పోనీయండి ఈ సమస్య కోర్టు దగ్గర వెళ్ళనుకో, కోర్టుకు ముందు 3 కోట్ల కేసులు పెండింగ్. ఏం చేయాలి? కోర్టులో పోవాలంటే ఖర్చులు ఎంత? చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు, నేను ఏమన్నంటే కోర్టుకు పోవచ్చు కదా అని. కోర్టుకు పోతే ఏమవుతుంది తెలుసా? నేను ఇప్పుడు ఎకానమీ పైన వీడియోలు చేయాలి. ఇప్పుడు పెట్రోలియం టాక్సెస్ మీద వీడియోలు చేయడానికి ఇవాళ మన దగ్గర మాట్లాడటానికి నాకు 3 గంటలు పట్టింది. పెట్రోలియం ప్లానింగ్ ఎనాలిసిస్ డేటా ఉదయాన్నే 6 గంటలకు లేచి 8:30 దాకా ఇదే స్టడీ చేశాను. 2.5 hours బిజినెస్ లైన్లో వచ్చిన డేటా,
మీకు పెట్రోలియం ప్లానింగ్ అనాలిసిస్, మినిస్టర్ పెట్రోలియం డేటా, ఇవన్నీ స్టడీ చేసి వచ్చి మీ ముందు చెప్పిన నేను చెప్పాలేమన్నా నాకు ఇది వదిలేసి కోర్టులు చుట్టూ తిరగాల, అంటే కోర్టులు చుట్టూ తిరిగే టైం నాకు ఉన్నదా? సో అందువల్ల మీకు ఎక్కడికి పోవాలి మరి? ఆ యాంగరే ఈ ఆన్లైన్. ఇప్పుడు అద్భుతంగా అవకాశం వచ్చింది ఈ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎంత అద్భుతం వచ్చింది! ఇదే ఇంటర్నెట్ ఇష్యూ పైన కేబుల్ ఇష్యూ కట్ చేయను, నేను ఒక వీడియో పెడితే 1,00,000 పైన జనం చూశారు. వాళ్ళందరూ లైక్లు, కామెంట్లు కరెక్ట్ సార్ అని. సో ఎందుకు ఇలా పబ్లిక్ ఇష్యూస్ను నిరంతరం సమాజంలో ఉంచే పని మనం చేయాలి మీడియాగా. ఇప్పుడు నేను చేయబోతున్నా, నాకు ఇక ఈ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇదివరకు చేశాను. ఇప్పుడు ఇంకెక్కువ ఆర్టీసీ సమ్మె పైన మాట్లాడిన 1,50,000 పైన చేశాను. ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్. ఇది ఎక్కువ సమాజానికి ఉపయోగం కనీసం. ఎందుకంటే దీనిపైన ఇప్పటికీ ఫోకస్ చేస్తున్నా, ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తా. ఎందుకంటే ఇది ఎవరో ఒకరు దీన్ని తీసుకురావాలి కదా. సో అందువల్ల మీడియాలో ఏమీ రావడం లేదు, నేను నిందించడం లేదు. కానీ మీడియా కూడా అబ్సెస్డ్ విత్ పాలిటిక్స్. నిరంతరం రాజకీయాలతోనే మీడియా అబ్సెస్డ్. మీరు పొలిటికల్ కంటెంట్ చూడండి, మేజర్ షేర్ ఉంటుంది. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా, రెగ్యులర్గా CNN ఇవన్నీ చూసేవాడిని. అసలు మనలాగా పాలిటిక్స్ చర్చనే ఉండవు, అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. పాలసీస్ మీద చర్చ ఉంటుంది, పెద్ద పెద్ద అంశాల మీద చర్చ ఉంటుంది తప్ప. సో అందువల్ల మన దగ్గర మీడియా పాలిటిక్స్ తో చాలా పెనవేసుకున్న బంధం వల్ల మన డిస్కోర్స్ లో మీడియా డామినేటింగ్. ఇప్పుడు మీకు రూపీ పతనం పైన ఎన్ని గంటల చర్చ జరిగింది, ఎవరో స్థానిక రాజకీయ నాయకుడు ఇంకో నాయకుడు అన్న దానిపై ఎన్ని గంటల చర్చను తీయని మీరు మీకు అంటే అర్థమవుతుంది కదా. అందువల్ల అన్నిటిపైన, మీడియా పైన, పొలిటికల్ సిస్టమ్ పైన, న్యాయ వ్యవస్థ పైన, బ్యూరోక్రసీ పైన ఒక సామాన్యుడి ధర్మాగ్రహమే ఈ కాక్రోచ్ ఉద్యమం.